ర్యాండమ్గా చూస్ చేయడమే నా ప్లాన్. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయే మా ఫస్ట్ టార్గెట్. ఒక చోట డబ్బు పెట్టాం, తీసింది. Good, Rohit. పోలీసులకు పట్టించాం. అవమాన పాలైంది. ఆ ఊళ్ళో తన పరువు పోయింది. ఆ అవమానంతో ఆత్మహత్య చేసుకుంటుందని నా పార్ట్నర్ చెప్పాడు. సమస్యను ఎదుర్కొంటుందని నేనన్నాను. నా పార్ట్నరే గెలిచాడు. పార్ట్నర్, ముందు నువ్వు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. బట్ సూపర్! మేము ఎవరి జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నామో వాళ్ళని ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం మొదలుపెట్టాం. ఒక్కో గేమ్కి ఒక్కో కాన్సెప్ట్ ఉంది. బిచ్చగాడిని కోటీశ్వరుని చేశాం, కోటీశ్వరుణ్ణి బిచ్చగాడిని చేశాం. కొంతమందికి పిచ్చి పట్టింది, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ జీవితాల్ని వాళ్ళే నిర్ణయించుకున్నారు. నేను గెలిచాను, నా పార్ట్నరు గెలిచాడు. మా ఇద్దరి భార్యలతో సహా ఈ ప్రపంచం మొత్తం మమ్మల్ని సైకో అంది. కానీ మాకు సంబంధించి మేము దేవుళ్ళం. ఒకరోజు బిజినెస్ పని మీద నేను ఊటీకి వెళ్ళాను. ఇలా ఇంట్రెస్టింగ్గా సాగుతున్న మా లైఫ్లోకి నెక్స్ట్ టార్గెట్గా వచ్చిన వ్యక్తే శంకర్. వాడు తర్వాత ఏం చేయబోతున్నాడనే ఆతృత నాలో పెరిగింది. ఆ తర్వాత వాడిని ఫాలో అయ్యాను. అందుకని సారీ చెప్తున్నారు. పార్ట్నర్, థాయిలాండ్ వాళ్ళతో ఆడుకుని బోర్ కొట్టిందన్నావుగా, ఇప్పుడు ఒక తెలుగుడు దొరికాడు. వీడే మన నెక్స్ట్ టార్గెట్. వాడి లవ్ బ్రేకప్ అయిపోయిందిగా పార్ట్నర్. మళ్ళీ వాడు లవ్లో పడాలి ఇంకో అమ్మాయితో. ఒకసారి లవ్ లో ఫెయిల్ అయిన వాడు మళ్ళీ లవ్ చేయడు పార్ట్నర్. నో 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 ఫస్ట్ లవ్ కంటే సెకండ్ లవ్ చాలా ఈజీగా వస్తుంది. వాడికి వస్తుంది. వచ్చేలా చేస్తాం మనం. దేవత లాంటి ఒక అమ్మాయి, వాడు తన అందానికి దాసుడైపోవాలి. తను లేకుండా వీడు బతకలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ అమ్మాయి కూడా వీడికి దూరం అయిపోవాలి. ఐ గాట్ ఇట్ పార్ట్నర్. ఆల్రెడీ ఒకసారి లవ్ లో ఫెయిల్ అయిన వాడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ లోనూ ఓడిపోతే వాడు ఎలా రియాక్ట్ అవుతాడు పార్ట్నర్? వాడు ఆ అమ్మాయిని చంపేస్తాడు. నో వే పార్ట్నర్. వాడు చాలా మంచివాడు, క్షమించి వదిలేస్తాడు. ఆర్ యు గేమ్? శంకర్ని ప్రేమలో పడేసే అందమైన అమ్మాయి ఎవరనే ప్రశ్న మా ఇద్దరిలోనూ మొలకెత్తింది. ఆ ప్రశ్నకి సమాధానమే మాయా. అమ్మని వెంటనే యూఎస్కి తీసుకెళ్లాలంటున్నారు. 15 లక్షలకి పైనే ఖర్చు అవుతుందంట. అమ్మని ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు. ఇప్పుడు ఏం చేయడం అంకుల్? ఈ లోకంలో అన్ని ప్రశ్నలకి సమాధానం ఉంది మాయా. మీ అమ్మగారిని యుఎస్ పంపించవచ్చు. 15 లక్షలు కాదు, 20 లక్షలు కూడా ఖర్చు పెట్టచ్చు. మీ అమ్మగారిని తప్పకుండా సేవ్ చేయొచ్చు. కానీ
అందుకు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అంకుల్ మీరనేది అర్థమయ్యేలా చెప్పాం. ఆపరేషన్ కావాల్సిన డబ్బు కట్టేశారు. మీ అమ్మని యుఎస్ పంపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా కథకి మేము రాసిన మొదటి సీన్ అదే. రూప దగ్గర నుంచి కొరియర్ వచ్చింది. లేరా? ఇప్పుడు శంకర్ నీ వెనకే ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ మాయా. బాయ్. ఐఎమ్ నరసింహమూర్తి, ఐపీఎస్. ఇక్కడ చుట్టూ కెమెరాస్ ఉన్నాయి. దట్స్ ఫర్ యూ సార్. ఎస్కేప్ అయిపోయాడు. ఇక మీకు అమ్మాయి దొరకదు. రెడీครับ. ఐ నీడ్ మై మనీ. వీళ్ళందరూ మా ప్లేయర్సే. అంతా ప్లాన్ ప్రకారం చాలా కరెక్ట్గా జరిగింది. ముగింపు నాకు అనుకూలమైంది. ఏంటి పట్నా, తర్వాత ఆట ఎవరితో ఆడదామా అని ఆలోచిస్తున్నావా? దిస్ ఇస్ బిజినెస్ పార్ట్నర్. 2 days బిఫోర్ హాంకాంగ్ లో ఒక అగ్రిమెంట్ సైన్ చేశాం కదా, దట్ హస్ కమ్ త్రూ. ఆ శంకర్ మొహాన్ని నేను ఇప్పుడు చూడాలి పాట్నా. వాడి కథని ఫినిష్ చేయమని చెప్పాను. ఈ పాటికి చచ్చి ఉంటాడు. పాట్నా, 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 get up, What happened? Huh? get up. పాట్నా, మనం 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 ఎక్కడున్నాం పాట్నా? తెలీదు. మత్తులో డ్రైవ్ చేస్తే ఇలాగే ఉంటుంది. అయ్యో మత్తులో కాదు పాట్నా, నేను మాయాని నిజంగా చూశాను. ఏంటి? అవును పాట్నా, నేను మాయని చూశాను. నా కళ్ళతో నేనే చూశాను. జోకింగ్? ఇంకా తాగింది దిగలేదా నీకు? అయ్యో పాట్నా, మనం మనం కారులో వచ్చేటప్పుడు తను నడి రోడ్లో నుంచొని ఉంది. నేను బ్రేక్ వేయడం వల్ల కార్ టోపలైంది. నేను నిజంగా నా కళ్ళతో తను చూశాను. మాయా చావును కూడా ఈ 2 కళ్ళతోనే మనం చూసాం. నో నో నో, ఏదో తప్పు జరుగుతోంది. యాక్సిడెంట్ అయిన తర్వాత మన కాన్షియస్ పోయింది. మరి 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 మనం ఇక్కడికి ఎలా వచ్చాం? ముందు ఇప్పుడు మనం ఎక్కడున్నామో కనిపెడదాం.